ఉంది. అవును. ఫస్ట్ దీనిపైన మాట్లాడదాం సార్. శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ ఒక లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడడం కరెక్టేనా? దానిపై మీ కామెంట్ ఏంటి? కేరళలో జరిగిన ఒక లిటరరీ ఫెస్ట్లో ఆయన మాట్లాడారండి. ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఒక కథలాగా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే నిజానికి రామాయణమా వనవాసమా అని, రామాయణము అంటే రాముడు నడిచిన దారి అని. రాముడు నడవాల్సిన అవసరం ఏముంది అసలు? అక్కడ కైకేయి కోరిక ఏమిటి అంటే 14 సంవత్సరాలు వనవాసం అంతవరకే కోరింది ఆవిడ. కాబట్టి అయోధ్య పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో పర్ణశాల నిర్మించుకుని అక్కడే ఉండి అక్కడి నుంచి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఎందుకు ఆయన ఈ దండకారణ్యం ఇదంతా తిరిగాడు అనేది ఒక చర్చ చాలా కాలంగా ఉంది. అది రామాయణమా వనవాసమా అనే పేరుతో ఉండి ఆయన ఇక్కడికి రావటము, తర్వాత ఇక్కడ అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు ఆయన. వాలి సుగ్రీవుల యుద్ధంలో ఆయన వాలికి వ్యతిరేకంగా సుగ్రీవుడి వైపు స్టాండ్ తీసుకుని వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుని చేయటం, అలాగే విభీషణుడు రావణుడు మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళి రావణ వధ చేసి విభీషణుడిని అక్కడ రాజుగా పట్టాభిషిక్తుడిని చేయటం, వీళ్ళందరినీ తనకి సామంతులుగా మార్చుకోవడం. నిజానికి ఈ ప్రోగ్రాం కోసమే రాముడు ఈ రామాయణము నడిపాడు అనేది కూడా ఒక అభిప్రాయం. ఈ పెరియార్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది, నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. సొంత పుస్తకం. అవును. ఇలా ఈ ధోరణి ఆలోచన విధానం మనకుంది. అయితే దీన్ని సినిమాలలో మాట్లాడింది ఎన్టీ రామారావు గారు. ఆయన శ్రీరామ పట్టాభిషేకం అనేది సినిమా తీశాడు. ఆ సినిమాకి రైటర్ సముద్రాల గారు. కానీ సముద్రాల గారు రాసిన స్క్రిప్ట్ని తన ధోరణిలోకి మార్చుకున్నాడు ఈయన ఎన్టీఆర్. మార్చుకుని దాన్ని తెరకెక్కించారు ఆయన. అందులో ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి ఘట్టానికి సంబంధించి రావణుడి రియాక్షన్, ఆ రావణుడి రియాక్షన్లో ఆయన రాముడి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తాడు. అయితే ఆ రోజున ఎన్టీఆర్ మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడలేదు. అలాగే రామాయణ విశ్వవృక్షం అని చెప్పి రంగనాయకమ్మ గారు రాసినప్పుడు ఎవరూ దాడి చేయలేదు. అయితే ఇదొక ధోరణి ఉంది రామాయణం మీద, అలాగే మహాభారతం మీద. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ప్రత్యేకంగా లేదండి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని తెలుసుకోవడానికి మనకున్న ఏకైక మార్గం పురాణాలే. పురాణాలని డీకోడ్ చేసుకుంటూ కొంత గత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కొంతమంది ఒక డీకోడ్ బ్యాచ్ ఒకటి బయలుదేరింది. వాళ్ళు ఉండేవాళ్ళు ప్యారలల్గా. ఇంకోవైపు నాస్తికత ఉండేది, హేతువాదం ఉండేది. వీళ్ళు రామాయణం మీద అలాగే ఇతర పురాణాల మీద ఒక చర్చ రేపేటువంటి పద్ధతిలో నడిచేది. ఇందులో మెజారిటీ హిందువులే. ఎన్టీ రామారావు ఆ విమర్శ చేసినప్పుడు ఇప్పటికైనా చూడొచ్చు, అది యూట్యూబ్లో ఉంది. శ్రీరామ పట్టాభిషేకం రావణుడి వెర్షన్ అని కొడితే వచ్చేస్తాయి ఆయన డైలాగులు. దానిలో చాలా క్లియర్గా ఆయన శూర్పణఖని సపోర్ట్ చేస్తూ, దండకారణ్యాన్ని నేను అరణంగా ఇచ్చాను శూర్పణఖకి, నేను అరణంగా ఇచ్చినటువంటి ప్రాంతంలో ఆవిడ అనుమతి లేకుండా వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు, ఆ నరఘాతకులు ఎలా ప్రవేశించారు అంటాడు ఆయన. నరఘాతకులు అని వాళ్ళిద్దరిని, రామలక్ష్మణుల్ని సంబోధిస్తూ, ఆ వనిలో గతి లేక మతి లేక దీని అనుమతి లేక అంటాడు ఆయన. ఆ రిథమెటిక్గా డైలాగ్ చెప్తూ ప్రాసతో అనుమతి లేక ఆ దుర్మదాంధులైన నరఘాతకులు ఎలా ప్రవేశించవలే అంటాడు. ప్రవేశిస్తురిపో దీని ఏకైక పుత్రుడు మహాతపస్సంపన్నుడు త్రిశూరుణ్ణి ఎలా వధించవలే అంటాడు. అంటే శూర్పణఖ కొడుకుని చంపేస్తాడు వాడు. చంపేస్తే కొడుకు చచ్చిపోయి పుత్రశోకంతో ఉన్న ఈవిడ ప్రణయ కలాపాలు సాగించిందని ఆరోపణ చేయటం ఏమిటి? ఒకవేళ స్వైరవిహారణిగా మేము అనుమతించిన ఈ విధవరాలికి అది తప్పు లేదు కదా. ఒకవేళ తప్పని తోస్తే వాళ్ళు ప్రాజ్ఞులై హితవు చెప్పి పంపవలయునే కానీ ఓర్పనరాని విధముగా ఈ అత్యాచారంనకు పాల్పడనగునా అంటాడు. అంటే ఈ ముక్కు చెవులు కొయ్యటం. అది చెప్పి ఇది ఏదో ఆవిడ మీద దాడి ఊరికనే చేశారని నేను అనుకోవడం లేదు. ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతి మీద దాడి చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి చూస్తున్నాను అంటాడు ఆయన.
ఆ డైలాగ్ ఉంది స్పష్టంగా, ఎన్టీఆర్ డైలాగ్. ఎన్టీఆర్ డైలాగ్. అంటే ఈ అభిప్రాయం మీరు అన్నట్టుగా వెర్షన్ అంతా రావణాసురుడికి అనుకూలంగా, అంటే పాజిటివ్ వెర్షన్. పాజిటివ్ వెర్షనే. అంటే రావణ బ్రహ్మ అనే పద్ధతి. అవును. రావణ బ్రహ్మ అంటే బ్రాహ్మణుడుగానే ఎస్టాబ్లిష్ చేయటం మాత్రమే కాదు, రాముడి తరఫున యుద్ధానికి ముహూర్తం పెట్టింది కూడా రావణుడే అనే వెర్షన్ కూడా ఉంది. ఓకే. అయితే ఎప్పుడైతే ఈ చర్చలు పెరుగుతూ వచ్చాయో, అంటే మరొక వెర్షన్ ఉందండి, సీతమాయ మాయ సీత అనే వెర్షన్ కూడా ఉంది తమిళనాడు నుంచే. ఆ వెర్షన్లో కూడా అంటే సీత అపహరణకి గురవుతుందనే విషయం రాముడికి ముందే తెలుసు అన్న టోన్లో, ఓకే, అన్న టోన్లో సమాచారం ఉంది, ముందే సమాచారం ఉంది. ఆవిడ్ని దాచేసి మాయసీతను పెట్టారు అక్కడ. రావణుడు తీసుకెళ్ళింది మాయసీతని. ఓకే. ఆ అగ్ని ప్రవేశ ఘట్టంలో మాయసీత లోపలికి వెళ్ళి అసలు సీత బయటకు వచ్చింది. ఆ అసలు సీతను తీసుకుని ఆయన పట్టాభిషేకానికి వెళ్ళిపోయాడు అయోధ్యకి. ఓకే అనే వెర్షన్ కూడా ఉంది. ఈ వెర్షన్లో సినిమాలు ఏవి రాలేదా? అంటే ఇక్కడ ఒక డైలాగ్ రూపంలో వాడతారు దీన్ని. ఓకే. ఎన్టీఆర్ఏ ఆయన మొదట రాముడిగాను రావణుడిగాను ఆయన తెరకి పరిచయం చేసింది తమిళనాడు వాళ్ళే. సంపూర్ణ రామాయణం అనే సినిమాలో ఆయన పూర్తి స్థాయి రాముడిగా నటించాడు. అది తమిళ ప్రొడ్యూసర్ చేసిన సినిమా. ఓకే. అలాగే ఆయన్ని రావణుడిగా పరిచయం చేసింది కూడా భూకైలాస్, అది కూడా తమిళ ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన సినిమానే. అలా ఆయనకి ఆ ఇన్స్పిరేషన్తో తర్వాత తన సొంత బ్యానర్లో తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సీతారామ కళ్యాణంలో ఆయన రావణ పాత్ర చేశాడు. తనే ప్రొడ్యూసరు, తనే డైరెక్టరు, తను రాముడి పాత్ర హర్నాథ్తో చేయించి తాను రావణ పాత్ర చేయటం. రైట్. ఇక అక్కడి నుంచి ఆయనలో ఒక రావణాభిమానం కనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ రావణాసురు భక్తుడు రావణాసుర భక్తుడిగానే ఆయన మాట్లాడాడు. రైట్. మీరు అన్నట్టుగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో కానీ ఇప్పుడు శ్రీరామ్ పట్టాభిషేకం ఈ సినిమాలో కూడా కొంత రావణాసురుని గ్లోరిఫై చేసేటట్టుగా గ్లోరిఫై చేశాడండి. గ్లోరిఫై చేస్తూ అందులో ఇంకొక ఘట్టం ఉంటుంది, రాముడితో రావణ భజన చేయించాడు ఆయన. ఓకే. అంటే రాముడు విచారంగా కూర్చుని ఉంటాడు, అది కూడా యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. ఓకే. ఆయన విచారంగా కూర్చునుండి రేపు ఒక మహా ధృవతార రాలిపోనున్నది అంటాడు. అంటే ఎవరు అని వీళ్ళందరూ టెన్షన్ పడతారు, వానరులు అందరూ, లక్ష్మణుడు టెన్షన్ పడుతూ ఉండగా చెప్తాడు నెమ్మదిగా, ఒక మహారాజనీతిజ్ఞుడు రావణ బ్రహ్మ రేపు అస్తమిస్తున్నాడు. ఓకే. నేను ప్రాణం తీయగలనే కానీ ప్రాణదానం చేయలేను అని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఆయన రాముడు క్యారెక్టర్ మాట్లాడుతుంది. అది రామారావు గారే. ఓకే. అది కూడా ఎన్టీఆర్ వేసి. ఓకే. అలాంటి ఒక పద్ధతి నడిచేది ఆయన సినిమాల్లో. అంటే చాలా స్పష్టంగా ఒక ద్రవిడ కోణం ఉండేది. ఓకే. ఈ ద్రవిడ కోణంలో నుంచి రామాయణాన్ని క్రిటికల్గా చూడటము అనేది ఒక ప్రోగ్రామ్ ఆయన మాత్రమే చేశాడు తెలుగులో. రైట్. కమలాకర్ కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు వీళ్ళందరూ అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళేవాళ్ళు, డైరెక్టర్స్. కమలాకర్ కామేశ్వరరావు గారు ఆయన పౌరాణిక బ్రహ్మ, ఆయన టెక్స్ట్ నుంచి డీవియేట్ అయ్యేవాడు కాదు. ఓకే. రామారావు గారు కొంచెం లిబర్టీ తీసుకుని అక్కడ ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని లింక్ ఇది అయి ఉండొచ్చు అని చెప్పి ఈయన అల్లుకుని వెళ్ళేవాడు. ఓకే. ఇది అదే ధోరణి ఇప్పుడు ఈయన మాట్లాడింది కూడా, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది కూడా దాదాపుగా అదే టోన్లో మాట్లాడాడు.